మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. యోగా క్లాసెస్ కోసం మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. నేను కుర్చీలో కూర్చున్నాను చూడండి. ఓవర్ వెయిట్ పెరిగిపోయిన తర్వాత కింద కూర్చొని లేలేని స్థితిలో బరువు తగ్గాలి అంటే డాక్టర్ అంటారు మీరు యోగా ప్రాక్టీస్ చేయాలి, డైట్ చేయాలి, వాకింగ్ చేయాలి. అసలు కిందే కూర్చోలేనప్పుడు మేము ఎలా చేయాలి అని అస్సలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. అలా కింద కూర్చోలేని వాళ్ళు అసలు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చైర్లో కూర్చొని సింపుల్ ప్రాక్టీసెస్ తోటి రెగ్యులర్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ బాడీ అనేది మెటబాలిజం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. చేస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగి చక్కగా తర్వాత మామూలుగా వెయిట్ తగ్గుతూ వస్తారు. కింద కూర్చొని నిల్చొని చేసే ప్రాక్టీస్లన్నీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈలోగా అసలు ఏమీ ఇబ్బంది పడకుండా చక్కగా చైర్లో కూర్చొని చేసే ప్రాక్టీసెస్ సింపుల్గా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటివి. సింపుల్ అంటే మనకు బాడీకి వెయిట్ తగ్గడానికి, ఫ్యాట్ బర్నింగ్కి బాగా స్ట్రెచ్ వచ్చే ప్రాక్టీసెస్ ఎలా చేయాలి అనేది చూసి నేర్చుకుందాం. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పీరియడ్స్లో ఉన్నప్పుడు, లేడీస్ అనీజీగా ఉన్నప్పుడు, కింద కూర్చోలేనప్పుడు, అలాంటప్పుడు కూడా ఇలా కూర్చొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చేద్దామా? చూడండి, ఫస్ట్ సింపుల్గా నెక్ మూమెంట్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇలా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని ఒక చైర్లో రిలాక్స్గా కూర్చొని స్లోగా వార్మప్స్ తోటి ముందు స్టార్ట్ చేయాలి. స్లోగా అప్, డౌన్, అప్, డౌన్, సెంటర్, side to side, right, left, right, left, center twisting, right, left, right, left, center, down the neck, rotation, slowగా rotate చేసుకోవాలి. Reverse, ఎంత వీలైతే అంత నెమ్మదిగా రొటేట్ చేసుకోవాలి. రిలాక్స్. తర్వాత హ్యాండ్స్ ఇలా షోల్డర్స్ మీద పామ్స్ ఉంచుకొని 1 2 3 4 అప్ డౌన్, 1 2 3 4 5 6 డీప్ బ్రీతింగ్. తర్వాత కొంచెం ముందుకు వచ్చేసి లెగ్ని పైకి, యాంకిల్ స్ట్రెచెస్ 1 2 3 4 5. సింపుల్ వార్మప్స్ మనకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. రొటేషన్ కూడా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, 2 sides, 1 2 3 4 రొటేషన్, 1 2 3 4 రివర్స్, 4 3 2 1. తర్వాత కొంచెం ముందుకు వచ్చేసి ట్విస్టింగ్స్ అనమాట. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. కొద్దిసేపు ఒక 6 to 8 times, రైట్ ఒకసారి 8 times, లెఫ్ట్ ఒకసారి 8 times ప్రాక్టీస్ చేసిన తర్వాత బాగా ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయాలి. ఈ మెయింటెనెన్స్లో ఒక 20 seconds నుంచి 30 seconds వరకు ఉండొచ్చు. రిలీజ్, ఆపోజిట్ సైడ్, డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్. తర్వాత చూడండి, ఇప్పుడు పొట్ట మీద బాగా ప్రెషర్ వచ్చే ప్రాక్టీసెస్ చేద్దాం. ఇలా పైకి 1 2 3 4 5 6 7 8 9 10. బాగా పైకి పొట్ట మీదకి ప్రెషర్ ఇచ్చి మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. రిలీజ్, ఆపోజిట్ సైడ్, 2 4 6 8 10. ఈసారి చూడండి, రైట్కి లెఫ్ట్, లెఫ్ట్కి రైట్, 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఒక 20 times అలా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు పొట్ట మీద స్ట్రెచ్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత చూడండి, లెగ్ని రైట్కి ఒకసారి 1, తర్వాత లెఫ్ట్కి 2 3 4 5 6. ఇలా రైట్ టు లెఫ్ట్ కూడా ఒక 10 times ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇలా సపోర్ట్ తీసుకోవాలి. మనం చైర్ పట్టుకున్నా ఓకే, లేదంటే థై పట్టుకున్నా ఓకే. హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేసి స్లోగా అప్ డౌన్, 1 2
3 4 5 డౌన్ చేసి మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్. అసలు ఎంత చక్కగా కూర్చొని కూడా మనము ఇంత స్ట్రెచ్ ఫీల్ అయ్యే ఆసనాస్ చేయలేకపోవచ్చు, కానీ ఇలా రిలాక్సింగ్గా చైర్లోనే చేసుకోవచ్చు. చక్కగా బరువు తగ్గిన తర్వాత హ్యాపీగా కింద కూర్చొని చేసుకోవచ్చు మ్యాట్ మీద. 1 2 3 4 డౌన్ చేసి ఎంత డౌన్ అవ్వగలుగుతామో అంత డౌన్ చేసుకుని మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్. డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే మనకు ఆ స్ట్రెచ్ తెలుస్తూ ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవి ఫ్యాట్ లాస్కి కూడా చాలా చాలా మంచిది. తర్వాత ఈ రైట్ లెగ్ అలానే ఉంది కదా, స్లోగా లెఫ్ట్ లెగ్ని వెనక్కి తీసుకోవాలి. చైర్ని వెనక్కి పుష్ చేసుకుని ఇలా మెయింటైన్ చేయాలి. వీరభద్రాసన మనం డైరెక్ట్గా స్టాండింగ్లో చేస్తే వచ్చేంత స్ట్రెచ్ ఈ పోస్చర్లో వస్తుంది. మెయింటైన్. 2 4 6 8 10. స్లోగా సెంటర్కి వచ్చి ఫార్వర్డ్. 2 4 6 8 10. ఇప్పుడు పైకి. నమస్తే. 2 4 6 8 10. రిలీజ్. అసలు హ్యాపీగా స్టాండింగ్లో కానీ సిట్టింగ్లో కానీ చేయలేనటువన్నీ కూడా రిలాక్స్గా చేసేసేయచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్కి స్లోగా చైర్ బ్యాలెన్స్ చేసుకుంటూ ట్విస్ట్ చేసుకొని బ్యాక్ లెగ్ కూడా ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయాలి. మెయింటైన్. 2 4 6 8 10. స్లోగా హ్యాండ్స్ అప్ చేసి డౌన్ ముందుకి. 2 4 6 8 10. పైకి. నమస్తే. బ్యాక్ బెండింగ్. ఇది బ్యాక్ రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. థై ఫ్యాట్ తగ్గుతుంది. చక్కగా రిలాక్సింగ్గా అసలు పోస్చర్ ఎంత బ్యూటిఫుల్గా మనకు బ్రీతింగ్ కెపాసిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుందంటే. 2 4 6 8 10. రిలీజ్. స్లోలీ సెంటర్కి వచ్చేసి ఇలా కూర్చొని డీప్ బ్రీతింగ్. ఒకసారి రైట్ లెగ్, ఒకసారి లెఫ్ట్ లెగ్. థై మజిల్స్ అంతా ఫ్రీ అవ్వడం కోసం అవుట్ సైడ్. ఎస్, చూసారు కదా, అసలు కూర్చొని చైర్లో కూర్చొని ఇలాంటి పోస్చర్స్ చెయ్యొచ్చా అన్న డౌట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా చేయొచ్చు అని ఎంత బాగా ఆసనాలు చేసి చూపించాను కదా. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ వండర్ఫుల్గా ఉంటాయి. మీరు నేను ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ రిపీట్ చేసుకోండి. 3 times 4 times 5 times అలాగా రిపీట్ చేసుకొని చేస్తూ ఉండండి. ఇంకా బోల్డ్ అని వేరియేషన్స్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.